పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆందోళనలు మిన్నంటాయి. డీఎస్సీలో అక్రమాలకు లోకేష్ బాధ్యత వహించాలని నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కూడా మమ్మల్ని మోసం చేశారు. ఏమని ఉద్యోగాలు ఇవ్వకపోతే 2000 నిరుద్యోగ ఇస్తానన్నారు. ఇచ్చింది గుడ్డు సున్నా. సరే అయిపోయింది. మళ్ళీ 24లో మళ్ళీ తయారయ్యారు. ఒక అబద్ధపు వాగ్దానం. ఈసారి 2000 కాదు 3000 ఇస్తానన్నారు. 3000 కాదు కదయ్యా, ఇప్పుడు దాకా మీరు ఎంతమందికి ఇచ్చారని అడుగుతున్నా. ఇప్పటికి మీ గవర్నమెంట్ వచ్చి 25 నెలలు కావచ్చింది. అంటే ఒక్కొక్క నిరుద్యోగ మనిషికి 75,000 వరకు మీరు బాకీ పడ్డారని చెప్పి ఆ బాకీలు కూడా ఎప్పుడు తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి మేమందరం కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇంకా తీవ్ర స్థాయికి వెళ్తుంది. ఎప్పుడు మేము మంత్రి మినిస్టర్ నారా లోకేష్ గారిని రిజైన్ చేసేంత వరకు కూడా యువజన విభాగం విద్యార్థి విభాగం కూడా పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పి, అలాగే మరోసారి ఏదైతే జరిగిన నీటిలో అవకతవకలు జరిగితే దాని మీద పోరాటం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మెగా డీఎస్సీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ధర్నా నిర్వహించింది. 300 మంది విద్యార్థులు, యువకులు గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాకు బయలుదేరారు. మంగళగిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు బైక్ ర్యాలీ ప్రారంభించారు. డీఎస్సీలో జరిగిన మోసాలపై సీబీఐ విచారణ జరపాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. బకాయి పడినటువంటి బకాయిలు ఈ రోజు వరకు కూడా చెల్లించినటువంటి దాఖలాలు లేవు. వీటిలన్నిట్లు కూడా చెల్లించి మరి వాళ్ళకి సర్టిఫికేట్లు రావాలంటే వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్లేటటువంటి అర్హత కూడా మరి సర్టిఫికేట్ లేకపోతే వచ్చే పరిస్థితులు కూడా లేవు. వీటిలన్నిట్లు కూడా అర్థం చేసుకుని యువకులంతా కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడిన దాని మీదట ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు పిల్లలంతా కూడా పోరాటం చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా యువత, విద్యార్థి లోకం వీళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా దగా గావించబడ్డ ఈ 2 సెక్షన్ పీపుల్ ఇవాళ మన మంగళగిరి నియోజకవర్గం నుంచి రమారమి 250 నుంచి 300 వరకు పిల్లలు, విద్యార్థి విభాగం వాళ్ళు, యూత్ విభాగం వాళ్ళు గుంటూరు ధర్నాకి బయలుదేరుతున్న శుభ సందర్భంలో మా పిల్లలందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి జరగాలని, ఈ విద్యార్థి లోకానికి, యూత్ లోకానికి ప్రభుత్వం ఏదైతే ప్రామిస్ చేసిందో ఫీజు రియంబర్స్మెంట్లు, అట్లాగే నిరుద్యోగ భృతి ఇవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని ఏపీ డీఎస్సీలో అక్రమాలపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు చేపట్టింది. వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. డీఎస్సీ స్కామ్పై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నారు. డీఎస్సీలో నష్టపోయిన అభ్యర్థులతో కలిసి అన్ని జిల్లా కేంద్రాల్లో నల్ల బ్యాడ్జ్లతో భారీ నిరసన ర్యాలీలు చేశారు. పలుచోట్ల ఉరితాళ్లు, సంకెళ్లు వేసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
వెనక్కి రా అన్న.